మాజీ సీఎం జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. తాడేపల్లి ప్యాలెస్ ముందు ఆంక్షలు తొలగాయి. 4 లైన్ల రహదారి మంగళగిరి తాడేపల్లి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి పక్కన పేదలను బలవంతంగా ఖాళీ చేయడంతో పాటు రహదారిని పూర్తిగా పోలీసులు దిగ్బంధించారు. నేడు సామాన్య ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. శశిరేఖ, ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జలక్ తగిలింది. ఏదైతే తను ఎంతో ఇష్టపడి కట్టించుకున్నటువంటి రోడ్లు, అలాగే పక్కనే ఉన్నటువంటి వారిని గతంలో కొంతమంది పేదవాళ్ళు ఇక్కడ ఏదైతే మనం ఈ సైడ్ పక్కన చూడవచ్చు, కాలువ గట్టు మీద ఉండేవారిని అందరినీ కూడా మొత్తం అందరినీ కూడా ఖాళీ చేపించి ఇక్కడ ప్రత్యేకంగా తన కోసం ఒక సుందరంగా రోడ్డును కూడా తయారు చేయించుకున్నారు. అయితే గతంలోంచి కూడా ఈ ఆంక్షల నడుమ ఇక్కడ ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అలాగే మనము ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఒక టెంట్ చూస్తున్నామో ఈ టెంట్లోనే భారతమాత విగ్రహం కూడా ఉండేది. అయితే ఈ భారతమాత విగ్రహాన్ని కూడా సెక్యూరిటీ సిబ్బంది మొత్తం తొలగించారు. అంటే భారతమాత కూడా ఇక్కడ విలువ లేకుండా కూడా ఇక్కడి నుంచి తప్పించారని చెప్పేసి అప్పట్లో కూడా చాలా ఏదైతే ఆందోళన కూడా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన నివాసానికి వెళ్ళేటువంటి ప్యాలెస్కి వెళ్ళేటువంటి దారిని మొత్తం అంతా కూడా సర్వాంగ సుందరంగా తయారు చేస్తూ ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఎవరిని లోపలికి అనుమతించకుండా ఇక్కడ ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. కనీసం మీడియా వారు కూడా అన్ని ఆధారాలు చూపిస్తేనే కానీ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఇక్కడ పూర్తిగా ఈ ఆంక్షలన్నింటినీ టీడీపీ గవర్నమెంట్ ఎత్తివేసింది. ఇక్కడ ఏదైతే పక్కనే ఒక గ్రామం ఉందో గ్రామానికి తిరిగి వెళ్ళాలంటే కనీసం 7-8 కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా ఆంక్షలు ఎత్తేయడంతో అటుగా వచ్చేవారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడంతా కూడా ఇది సామాన్యులు తిరుగుతున్నటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. అయితే ఇటు ఒక బస్సును కూడా నడుపుతాను ఖచ్చితంగా అని చెప్పేసి గతంలో ఇటు లోకేష్ కూడా ప్రకటించి శపథం చేసినటువంటి పరిస్థితి. సీఎం ప్యాలెస్ నుంచి బస్సు నడుపుతానంటే కూడా ఆయన గతంలో కూడా శపథం చేశారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే సామాన్యులంతా కూడా ఇప్పుడు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క తాడేపల్లి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి రహదారిని పూర్తిగా కూడా ఈ ఆంక్షలు ఎత్తివేయడంతో సామాన్యులంతా ఇటు రాకపోకలు అయితే పూర్తిగా సాగిస్తున్నారు. మనం చూస్తున్నాము. ఇట ఆ పక్కన ఉన్నటువంటి మహిళలు కూడా నడిచి వచ్చేంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి 4-5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సామాన్యులు కూడా స్వేచ్ఛగా కూడా తిరుగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం సామాన్యులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క పాలనలో భాగంగా ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో భాగంగానే ఇప్పుడు జగన్ ఇంటి వద్ద నుంచి వెళ్ళేటువంటి ఈ రహదారి ఏదైతే ఉందో ఈ రహదారిని పూర్తిగా ఇప్పుడు సామాన్యులకు రాకపోకలకు విడిచిపెట్టినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి ఆంక్షలు ఉండకూడదంటూ కూడా ఆంక్షలు పెట్టారు. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ సెక్యూరిటీని కూడా పూర్తిగా వెత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ రోడ్డు మీద ఆర్టీసీ బస్సులు నడుపుతారా లేదనేది చూడాలి. పక్కన ఉన్నటువంటి గ్రామంతో పాటు కేఎల్యూకి వెళ్ళేటువంటి మార్గం కూడా ఇది. అయితే ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. వీరంతా కూడా ఇప్పుడే ఇక్కడికి వస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్కి ప్రైవేట్ సెక్యూరిటీ చాలా అవసరమైనటువంటి ఒక నేపథ్యంలోనే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఈ రోజు నుంచి ఇక్కడ నియమిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి వీరంతా కూడా వస్తున్నారు. అయితే ఒక పక్క రహదారిని ఇక్కడ ఏదైతే ఆంక్షలు ఎత్తేయడం, మరోవైపు సెక్యూరిటీని కూడా తొలగించేటువంటి పరిస్థితి ఉన్నదన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క రహదారి ఏదైతే ఉందో ఇప్పుడు సామాన్యులంతా కూడా స్వేచ్ఛగా రహదారులు అంటే నడిచి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదే గత 24 గంటల క్రితం చూస్తే కనుక ఇక్కడి నుంచి ఏ ఒక్క సీమ కూడా లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు మనం ఇటు పక్కన చూస్తే కూడా మనకి ఫినిషింగ్ ఏ విధంగా వేసారో కూడా చూస్తున్నాం. వారంతా కూడా ఎవరు కూడా ఇంట్లోంచి కనీసం ఇటు రాకుండా ఆంక్షలు పెడుతున్నటువంటి ఆ పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ప్రజలకు విముక్తి కలిగించిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. శశిరేఖ, థాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.